హలో ఫ్రెండ్స్, రీసెంట్గా మనకి ఆంధ్రలో టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. సో టెట్ ఎగ్జామ్స్ చాలామంది రాస్తున్నారు. సో టెట్ పేపర్స్ చూసుకున్నట్లయితే అవి టెట్ పేపర్లా లేదా డిఎస్సి పేపర్లా అన్నంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో మనకి ఇప్పటివరకు జరిగిన టెట్ పేపర్లు తీసుకున్నట్లయితే, అంటే అంతకుముందు జరిగిన పేపర్లు, గత పేపర్లు తీసుకున్నట్లయితే సో క్వశ్చన్ స్థాయి చాలా ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న టెట్ పేపర్లో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే క్వశ్చన్స్ అనేవి ఏంటంటే డిఎస్సి లెవెల్లో ఇవ్వడం జరిగింది. అంటే ఏదైనా సబ్జెక్ట్ని మనం క్షుణ్ణంగా చదివితేనే ఎగ్జామ్లో క్వశ్చన్స్కి ఆన్సర్ రిటర్న్ చేయగలం. మ్యాథ్స్ కూడా చాలా వరకు చాలామంది దగ్గర షార్ట్ కట్స్ నేర్చుకుని ఉంటారు. షార్ట్ కట్స్ అనేవి ఎందుకు ఉపయోగపడవు? ఎక్కడ ఒక రెండు ఎగ్జామ్స్కి షార్ట్ కట్స్ ఈజీ అవ్వచ్చు తప్ప మ్యాథ్స్లో కానీ కంప్లీట్ నాలెడ్జ్ కానీ మ్యాథ్స్ కానీ లేకపోతే క్వశ్చన్స్ అనేవి రిటర్న్ చేయలేమండి. ఓకే, సో టెట్కి ఈ లెవెల్లో ఉంటే డిఎస్సి మనం చూడాల్సిన అవసరం లేదు. డిఎస్సిలో కూడా ఈ స్థాయికి నుంచే ఉంటుంది తప్ప తక్కువ అయితే ఉండదు. ఓకే, సో ఇక్కడ ఈరోజు డిసెంబర్ 13th మనకి మార్నింగ్ షిఫ్ట్ జరిగిన పేపర్లో ఉన్న 24 క్వశ్చన్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమిటి ఇక్కడ. ఈ క్రింది వాటిలో ఏ ప్రధాన సంఖ్య రెండు విభిన్న ప్రధాన సంఖ్యల యొక్క కవల ప్రధాన సంఖ్యగా ఉంటుందని అడిగారు. అంటే ఇక్కడ ఆప్షన్లో మనకి 3, 5, 7, 11 ఇలా ఇచ్చాడండి. క్వశ్చన్ ఏంటి? ఈ క్రింది వాటిలో ఏ ప్రధాన సంఖ్య రెండు విభిన్న ప్రధాన సంఖ్యల యొక్క కవల ప్రధాన సంఖ్య ఉంటుంది? అంటే కవల ప్రధాన సంఖ్య తీసుకుంటే 3, 5, 1, 5, 7, నెక్స్ట్ 11, 13, నెక్స్ట్ 17, 19 ఇలా వస్తూ ఉంటాయి. క్వశ్చన్ అయితే ఆ విధంగా ఉందండి. సో ఆ క్వశ్చన్ తగ్గట్టుగా ఆప్షన్ ఈ విధంగా వచ్చినట్టు ఉన్నాడు. అయితే ఈ ఆప్షన్లో మనకి రెండు విభిన్న ప్రధాన సంఖ్యలకు ఓకే, సో రెండిట్లో కూడా ఆ రెండు కూడా ఏ విధంగా ఉండాలి? కవల ప్రధాన సంఖ్యలు అని చెప్పాడు. సో ఇది కవల ప్రధాన సంఖ్యలు చెప్తే ఇది కూడా కవల ప్రధాన సంఖ్యలు చెప్తాయి. రెండు విభిన్న ప్రధాన సంఖ్యలకు కవల ప్రధాన సంఖ్యల్లో జతగా ఉన్న ప్రధాన సంఖ్యను అడిగారు. సో ఏదండి అది? 5. సో ఆన్సర్ ఏమవుతుందంటే దీనికి 5 అనేది అవుతుంది. ఓకే, అది ఫస్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, రెండు నాణ్యాలను ఒకేసారి ఎగరవేసినప్పుడు కనీసం ఒక బొమ్మ పడే సంభావ్యతను అడిగాడండి. క్వశ్చన్ అక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూసుకోండి. రెండు నాణ్యాలను ఒకేసారి ఎగరవేసినప్పుడు కనీసం ఒక బొమ్మ పడే సంభావ్యత ఎంత? ఇక్కడ ఒక రెండు నాణ్యాలు ఉన్నాయి. ఓకే, సో ఈ నాణ్యం మీద మనకి ఏ విధంగా ఉంటుంది? బొమ్మ బొరుసు రెండు ఉంటాయండి, అంటే హెడ్ అండ్ టైల్. ఓకే, దీనికి కూడా హెడ్ టైల్ రెండు ఉంటాయి. అయితే రెండు నాణ్యాలను ఒకేసారి ఎగరవేసాం అనుకోండి, మనకి ఎన్నిటి మీద మనకి బొమ్మ పడే, అంటే హెడ్ పడే సంభావ్యత కనీసం ఒక బొమ్మ పడే సంభావ్యతను అడిగాడు ఇక్కడ. అయితే జనరల్గా మనకి పర్యవసనం ఒక కాన్సెప్ట్ ఉంటుంది. పర్యవసనం ఏం లేదు, మనం ఈ రెండు నాణ్యాలను ఒకేసారిగా ఎగరవేస్తే మనకి ఎన్ని పర్యవసనాలు రావడానికి అవకాశం ఉంది? ఎన్ని పర్యవసనాలు చూడండి ఇక్కడ. అయితే రెండింటి మీద హెడ్ పడవచ్చు, లేదా రెండింటి మీద టైల్ పడవచ్చు, లేదా ఫస్ట్ దీని మీద హెడ్ పడి రెండో మీద టైల్ పడవచ్చు, లేదా ఫస్ట్ దీని మీద టైల్ పడి రెండో మీద హెడ్ పడవచ్చు. అంటే ఎన్నో పర్యవసనాలు? 4 పర్యవసనాలు. ఓకే, అంటే రెండు నాణ్యాలను ఒకేసారి ఎగరవేసినప్పుడు మనకి పడే పర్యవసనాలు ఏమన్నాయంటే 4 పర్యవసనాలు. ఈ పర్యవసనాలు ఏమడిగాడు వాడు? కనీసం ఒక హెడ్, కనీసం ఒక బొమ్మ అన్నాడు. ఒక బొమ్మ అంటే మీనింగ్ ఏంటి తెలుసా? ఒకటే బొమ్మ ఉండాలి. కానీ కనీసం పదంగా వచ్చినట్లయితే దాని మీనింగ్ ఏంటి తెలుసా? ఒకటైనా ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువైనా ఉండొచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే కనీసం ఒక బొమ్మ అంటే అయితే ఒకటి మీద ఉండాలి, లేదా రెండింటి మీద కూడా బొమ్మనే ఉండాలి. చూడండి, ఇక్కడ హెడ్ ఉంది, ఇక్కడ హెడ్ ఉంది. ఓకే, ఇది ఫస్ట్ వన్. ఇందులో హెడ్ ఉంది, సెకండ్ వన్. ఇందులో హెడ్ ఉంది, థర్డ్ వన్. అసలు రెండింటిలో హెడ్డే లేదు. కనీసం ఒక బొమ్మ పడే సంభావ్యత అంటే ఇది పడింది, ఇది పడింది, ఇది కూడా పడడానికి అవకాశం ఉంది. ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 3 అవకాశాలు. కాబట్టి 3/5. మొత్తం అవకాశాలు ఎన్ని? మొత్తం పర్యవసనాలు ఏంటి? ఇక్కడ 4 పర్యవసనాలు. కాబట్టి 4. సో 3/4. ఈ 4 అనేది ఎలా వచ్చిందంటే జనరల్గా మనకి ఇక్కడ నాణ్యాలు ఇచ్చినప్పుడు ఈజీగా అయిపోయింది. అలా కానీ 2 పాచికలు అంటారు. 2 పాచికలు కానీ దొరికించామనుకోండి, అప్పుడు మనకి ఎన్ని పర్యవసనాలు వస్తాయి? మొత్తంగా ఎన్ని వస్తాయంటే మొత్తంగా 36 వస్తాయి. అవి ఎలా తీసుకోవాలంటే మనకి ఒకదానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ నాణ్యం తీసుకున్నాం అనుకోండి, బొమ్మైనా పడవచ్చు, గొలుసైనా పడవచ్చు. అంటే 2 అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో 2. ఆ 2కి పవర్లో మనం ఏం తీసుకోవాలంటే
ఎన్ని నాణ్యాలను అయితే ఎగరవేసాడో అన్ని తీసుకోవాలి. ఇక్కడ 2 నాణ్యాలే కాబట్టి పవర్లో తీసుకోండి. సో 2 పవర్ 2 అంటే ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంటే 4 అవకాశాలు, 4 పర్యావసాలు అర్థం. ఓకే, అలా కాకుండా ఒక పాచిక తీసుకుంటే పాచిక మీద ఎన్ని అంకెలు ఉంటాయి? 6 అంకెలు ఉంటాయి. అంటే దీనికి మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 6 అవకాశాలు ఉన్నాయి. మరి 2 పాచికలు కానీ దొరికించామనుకోండి, మొత్తం అవకాశాలు ఎన్ని అవుతాయి? సో ఒక దీని మీద 6 కాబట్టి 2 పాచికలు దొరికించాం కాబట్టి 6 పవర్లో 2 రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 36. అంటే 2 పాచికలను దొరికించినప్పుడు 36 అవకాశాలు వస్తాయి. అవి ఎలా వస్తాయి అంటే మొదటి దీని మీద 1 వస్తాయి, రెండో దీని మీద 1 2 3 4 5 6 ఏదైనా రావచ్చు. మొదటి దీని మీద 2 వచ్చింది అనుకోండి, రెండో దీని మీద 1 2 3 4 5 6 ఏదైనా రావచ్చు. మొదటి దీని మీద 3 వచ్చింది అనుకోండి, రెండో దీని మీద ఏదైనా రావచ్చు. అంటే ఈ విధంగా 1కి 6, 2కి 6, 3కి 6 అలాగా ప్రతి సంఖ్యకి 6 వస్తాయి. అంటే మొత్తం ఎన్ని అవుతాయి అంటే 36 అవుతాయి. ఓకే, సో ఇక్కడ మనకు మొత్తం పర్యవసానాలు అడిగినప్పుడు ఏం తీసుకోవాలంటే ఒకదానికి ఎన్ని అవకాశాలు ఉన్న అన్ని తీసుకొని దానికి పవర్లో ఏం తీసుకోవాలంటే మనం ఎన్నైతే దొరికిస్తున్నామో ఆ సంఖ్య తీసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3 నాణ్యాలు ఎగరేసి అనుకోండి, అప్పుడు మొత్తం ఎన్ని పర్యావసానాలు అవుతాయి? ఒక నాణ్యానికి 2 ఉంటాయి కాబట్టి 2. ఎన్ని నాణ్యాలు ఎగరేసాడు? 3 నాణ్యాలు కాబట్టి పవర్లో 3 తీసుకుంటాం. అంటే 2 పవర్ 3. 2 పవర్ 3 ఎంత అవుతుందండి? 8. అంటే 3 నాణ్యాలను ఒకేసారి ఎగరవేసినప్పుడు కింద పడే సందర్భంలో మనకి ఎన్ని అవకాశాలు ఉంటాయంటే 8 అవకాశాలు వస్తాయి. అంటే 8 పర్యవసానాలు. అవి ఎలా రావచ్చు అంటే 3 టైల్స్ రావచ్చు, లేదా 3 హెడ్స్ రావచ్చు, లేదా 2 హెడ్స్ వచ్చి ఒక టైల్ రావచ్చు, లేదా 2 టైల్స్ వచ్చి ఒక హెడ్ రావచ్చు, లేదా ఒక టైల్ లాస్ట్లో టైల్ వచ్చి మిడిల్లో హెడ్ రావచ్చు, లేదా హెడ్ వచ్చి మిడిల్లో టైల్ రావచ్చు. సో ఈ విధంగా ఉంటాయి మనకి. అది మొత్తం ఎన్ని వస్తాయి అంటే 8 వస్తాయి. అవి మీరు కూర్చొని రాయండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అది రెండవ క్వశ్చన్. నెక్స్ట్ మూడవది క్రమ దశ బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య. ఓకే, సో దశ బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య అడిగాడు యాక్చువల్. దశ బహుభుజి, దశనే కాదు ఏ బహుభుజి ఇచ్చినా సరే కర్ణాల సంఖ్య మనకు అడుగుతూనే ఉంటున్నాడు. లాస్ట్ ఎగ్జామ్స్ కూడా అడిగేది ఏం లేదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పంచభుజి తీసుకున్నాను చూడండి, ఇది పంచభుజి, దీనికి కర్ణాల సంఖ్య కావాలి నాకు. సో పంచభుజిలో 5 కర్ణాలు వస్తాయండి, ఎందుకంటే 5 భుజాలు ఉన్నాయి కాబట్టి 5 కర్ణాలు, అంతేనా? అలా కాదు. సో పంచభుజికి కర్ణాల సంఖ్య ఎలా డిసైడ్ చేస్తాం అంటే యాక్చువల్లీ కర్ణం అంటే ఏంటంటే ఒక పటంలో ఒక శీర్షాన్ని వేస్ట్ చేసుకొని దానికి ఆపోజిట్లో ఉన్న శీర్షాన్ని కలిపామనుకోండి, వచ్చేది ఏమవుతుందంటే కర్ణం అవుతుంది. ఓకే, అయితే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పేరు పెడతాను ABCDE. ఒక పటంలో ఒక పాయింట్ బేస్ చేసుకొని దానికి ఆపోజిట్లో ఉండే బిందువులు కానీ కలిపితే వచ్చే ఏంటంటే కర్ణాలు. ఇప్పుడు ఈ పటంలో మనకి ACAD కర్ణం అవుతుంది, మిగతా ఏది కూడా కర్ణాలు కాదు. అలాగే B నుంచి తీసుకుంటే BE BD అవుతుంది. సో నెక్స్ట్ C నుంచి తీసుకుంటే CE వస్తుంది, అంటే మొత్తంగా 5 వస్తాయి. అయితే ఈ విధంగా గీచి లెక్క పెట్టుకోవడం కష్టం కాబట్టి దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ఏంటంటే n×n-3/2. ఇది ఫార్ములా, కర్ణాల సంఖ్యకి ఫార్ములా ఇది. ఫస్ట్ రోజు ఎగ్జామ్ అయితే బిందువులు ఇచ్చి బిందువులతో గీయగలిగే రేఖాఖండాల సంఖ్య అడిగాడు. బిందువులు ఇచ్చి బిందువులతో గీయగలిగే రేఖాఖండాల సంఖ్య కూడా ఫార్ములా ఉంటుంది. అదేంటంటే n×n-1/2. ఇది ఒక సరేఖీయ కానీ కొన్ని బిందువులు ఇస్తాడు, ఆ బిందువులు గుండా గీచే రేఖలు లేదా రేఖాఖండాలు. ఓకే, సో ఈ రేఖాఖండాల సంఖ్య ఏం తీసుకోవచ్చు మనము n×n-1/2 తీసుకోవాలి. బిందువులు ఇచ్చి బిందువులతో గీయగలిగే రేఖాఖండాలు లేదా రేఖల సంఖ్య ఇది తీసుకోవాలి. కర్ణాల సంఖ్య ఇది తీసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ 3 ఎందుకు వచ్చింది చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏ పాయింట్ ఉంది, ఈ పాయింట్ నుంచి మనము దాని ఆపోజిట్ ఉన్న పాయింట్స్కి మాత్రమే కర్ణం గీసాం. దీనికి ఇటుపక్కన ఉన్న ఈ అనే పాయింట్కి కర్ణం గీయలేదు, అలాగే ఇక్కడ దీనికి ఇటువైపు ఉన్న ఈ B అనే పాయింట్కి కర్ణం గీయలేదు, అలాగే ఈ పాయింట్ కూడా కర్ణం గీయలేదు. అంటే ఒక పటంలో మనం ఒక పాయింట్ని బేస్ చేసుకొని ఎన్ని పాయింట్స్ మనం కర్ణాలు గీయలేమంటే 3 పాయింట్లు. ఎడిసెంట్గా ఉన్న ఈ 2 పాయింట్స్కి గీయలేము, ఇటు సెట్ అంటే దాని నుంచి దానికి కూడా కర్ణం గీయలేము. అంటే మొత్తం ఏంటంటే ఇక్కడ 3 పాయింట్లు. ఈ 3 పాయింట్లకి మనం కర్ణం గీయలేము కాబట్టి అది మనం -3 చేస్తాం. ఓకే, అదే రేఖాఖండం అనుకోండి, ఇప్పుడు ఈ పాయింట్ ఉంది, ఇలా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఈ పాయింట్స్ దీనికి రేఖాఖండం గీయచ్చు, దీనికి రేఖాఖండం గీయచ్చు, దీనికి రేఖాఖండం గీయచ్చు. కానీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రేఖాఖండం గీయగలమా? గీయలేదు, అందుకే -1 తీసుకున్నాం. సో రెండింటికి అవన్నీ గుర్తుపెట్టుకోండి, n×n-3/2 ఒకటి, n×n-1/2 ఒకటి. ఓకే, అది థర్డ్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ T అనే అక్షరం, ఒక T అనే అక్షరం ఉంది. ఈ T అనే అక్షరాన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ఇక్కడ 2 అగ్గిపుల్లలు అవసరం అవుతాయండి. ఒకటి 8,
మరి 2 టీలు ఎన్ని అవుతాయండి? దీనికి 2 కాబట్టి దీనికి 2, ఇంకొక టీ తీసుకుంటే దీనికి 2. అంటే చూడండి, ఇది ఫస్ట్ వన్ 2 × 1. ఇప్పుడు 2 తీసుకుంటే 2 × 2 అంటే ఏమవుతుంది? 4 వస్తుంది. అంటే 2 టీలు ప్రిపేర్ చేయడానికి 4 ఎగ్ పుల్లలు కావాలి. మరి 3 టీలు ప్రిపేర్ చేయడానికి 2 × 3 టీలు కాబట్టి × 3. అలా n టీలు ప్రిపేర్ చేయడానికి మనకి ఎన్ని ఎగ్ పుల్లలు అవసరం అవుతాయి? మొదటిది కాబట్టి 2 × 1, రెండోది కాబట్టి 2 × 2, మూడోది కాబట్టి 2 × 3. మరి n టీలు ప్రిపేర్ చేయడానికి ఎన్ని ఎగ్ పుల్లలు అవసరం అవుతాయి అంటే 2 × n. సో ఈ టైప్ క్వశ్చన్ అడిగేటండి మనకి. ఓకే, సో ఇక్కడ టీఎన్ అక్షరాన్ని తయారు చేయడానికి గల మనకి బీజీ సమస్యలు ఉన్నాయి కదా, ఆ ఈక్వేషన్ ప్రిపేర్ చేయమన్నారు. ఆ ఈక్వేషన్ ఏంటంటే 2n. ఓకే, నెక్స్ట్ ఈ టైప్ క్వశ్చన్ అడగచ్చేయండి. బట్ టీఎన్ అక్షరం తీసుకున్నాడు, కొన్నిసార్లు హెచ్ అనే అక్షరం తీసుకోవచ్చు. హెచ్ అంటే ఏమవుతుంది? హెచ్ అనే అక్షరం ప్రిపేర్ చేయాలంటే మనకి 3 ఎగ్ పుల్లలు కావాలి. ఓకే, లేదా ఎం అనే లెటర్ అంటాడు. ఎం అయితే ఇదొకటి 4 ఎగ్ పుల్లలు, లేదా డబ్ల్యూ అంటారు. సో దాంట్లో మనం ఏం తీసుకోవాలంటే ఒకటి దీనికి ఎన్ని ఉన్నాయో ఆ నెంబరు ఇంటూ n తీసుకుంటే చాలు. ఏవి అక్షరాలు ఇచ్చినప్పుడే. అక్షరాలు సింపుల్ ట్రిక్ ఏంటంటే ఒక లెటర్ ప్రిపేర్ చేయడానికి ఎన్ని ఎగ్ పుల్లలు అవుతాయో అన్ని ఎగ్ పుల్లలు ఇంటూ n తీసుకుంటే చాలు. హెచ్ కింద అయ్యింది 3 కాబట్టి ఇది 3n అవుతుంది. m కింద 4 అయ్యి కాబట్టి 4n అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెటర్ ప్రిపేర్ చేయడానికి ఎన్ని ఎగ్ పుల్లలు వస్తుంది చెప్పండి? 1 2 3 కాబట్టి 3n అవుతుంది. ఇది ఎగ్ పుల్లలు దేనికి? లెటర్స్కి మాత్రమే, ఫిగర్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చతురస్రం, ఇక్కడ 2 చతురస్రాలు ఇలా తీసుకోవాలి అనుకోండి, ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. దీనికి 4 కాబట్టి దీనికి 2 × 4 అవుతుంది. ఇది 4 × 1, ఇది 4 × 2, నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే 4 × 3. అప్పుడు ఏమవుతుంది? దానికి 4n అనేది అవుతుంది. కానీ కొన్నిసార్లు వాడు ఏం చేస్తుంటాడంటే ఒక చతురస్రానికి ఇంకొక చతురస్రాన్ని ఇలా యాడ్ చేస్తాడు. ఫస్ట్ ఇంట్లో 4 వచ్చాయి, తర్వాత 3 వచ్చాయి, తర్వాత 3 వచ్చాయి. అంటే ఏమైంది? తగ్గింది ఇక్కడ. అంటే 4, ఇది 4 + 3 = 7. ఇదేమవుతుందండి? 4 + 3 + 3 ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది 3n + 1, 3n + 2, 3n + 1, ఇది 3n + 1. n ప్లేస్ లో 1 తీసుకున్నాం అనుకోండి, 3 1s are 3 + 1 అంటే 4 వస్తుంది. n ప్లేస్ లో 2 తీసుకుంటే 3 × 6 + 1 అంటే 7 వస్తుంది. n ప్లేస్ లో 3 తీసుకుంటే 3 3s are 9 + 1 అంటే 10 వస్తుంది. ఈ ఈక్వేషన్ అడుగుతున్నాడు అండి, ప్రతి ఎగ్జామ్స్ కూడా అడుగుతున్నాడు, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఒక పెన్ ఖరీదు ఇచ్చాడండి. ఒక పెన్ ఖరీదు 16.3/5 రూపాయలంట. అదే పెన్సిల్ ఖరీదు అయితే 4.3/4 రూపాయలు. ఓకే, అయితే ఏమడిగాడు ఇక్కడ? ఈ రెండిట్లో దేని ఖరీదు ఎక్కువ, ఎంత ఎక్కువ అని అడిగాడు. ఇది పెన్, ఓకే, ఇది పెన్సిల్. పెన్ ఖరీదు పెన్సిల్ ఖరీదు ఇది 16 రూపాయల సమయంతో ఉంది, ఇది 4 రూపాయల సమయంతో ఉంది. ఏది ఎక్కువ అవుతుంది? పెన్ ఖరీదే కదా, పెన్ ఖరీదు. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? పెన్ అవుతుంది. అయితే ఆప్షన్లో 2 పెన్లు ఇచ్చాడు, 2 పెన్సిల్ ఇచ్చాడు. సో 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేసేయచ్చు. మిగతా రెండింటిలో ఏం చేయొచ్చు అంటే ఈ రెండింటిలో ఏమన్నాడు? ఏది ఎక్కువ, ఎంత ఎక్కువ అన్నాడు. ఎంత ఎక్కువ అంటే ఏం చేయాలి? మనం మైనస్ చేయాలి. సో దీనికి మైనస్ చేయండి. జనరల్గా 16 నుంచి 4 మైనస్ చేస్తే ఎంత వస్తుందంటే 12 వస్తుంది. 3/5 - 3/4, 3/5 - 3/4 అంటే ఇది 12 - 15/20 అంటే -3/20 వస్తుంది. ఈ -3/20 దేనికి తీసుకోవాలంటే మనము ఈ 12 అనేది ఈ 12 అండ్ -3/20 ఎలా రాయొచ్చు? మనము 12 + -3/20 అని రాయొచ్చు. ఈ 12 నేను 11 + 1 ప్లస్ ఆఫ్ మైనస్ ఏమైపోతుంది? మైనస్ అయిపోతుంది కదా, -3/20 అని రాస్తున్నాను. ఓకే, సో 11 + 1 - 3/20 3/20 ఏమవుతుందండి? ఇది 20 - 3 అంటే 17/20 వస్తుంది. అంటే 11 + 17/20. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 11 and 17/20. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది. ఓకే, సో సింపుల్ క్వశ్చనే, ఏం లేదు. ఈ 2 ఫ్రాక్షన్స్ని మైనస్ చేస్తే వచ్చే ఆన్సర్ అవుతుంది. మీకు ఇలా చేయడం కన్ఫ్యూజన్ అనిపిస్తే ఇలా చేసుకోండి, నో ప్రాబ్లం. 5 16s are 80, 80 + 3 అంటే 83. సో 83/5 - 4 4s are 16, 16 + 3 అంటే 90, 19/4 అవుతుంది. ఓకే, సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఎంత వస్తుంది? 320, 332 వస్తుందండి. మైనస్ ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 95 వస్తుంది, /20 వస్తుంది. ఓకే,
సో సింప్లిఫై చేయడం ఎంత వస్తుంది? సో మైనస్ చేసి దానికి మీరు మిశ్రమంలో మార్చుకుంటే 11 and 17 29 వస్తుంది. ఓకే, ఇది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. 4 సంవత్సరాల క్రితం కొడుకు వయస్సు తండ్రి వయస్సులో 40% ఉంటుంది. ప్రస్తుతం తండ్రి వయస్సు 44 సంవత్సరాలు అయినా ప్రస్తుతం కొడుకు వయసు ఎంత అడిగాడు. ఇప్పుడు ఏమిచ్చాడంటే 4 సంవత్సరాల క్రితం కొడుకు వయసు ఎలా ఉందంట, తండ్రి వయసులో 40% ఉందన్నారు. ఓకే, సో తండ్రి వయసులో 40% అంటే ముందు 40% తీసుకోండి. 40% మనము భిన్నంగా మార్చుకున్నప్పుడు 40/100 అవుతుంది. ఓకే, సో ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 2s 2 5s అంటే ఏంటంటే 2/5. దీని మీనింగ్ ఏంటి తెలుసా? తండ్రి వయసు 5 పార్ట్స్ ఉంటే కొడుకు వయసు 2 పార్ట్స్. అంటే ఫాదర్ అండ్ సన్కి రేషియో వచ్చినట్టే. ఇక్కడ ఫాదర్ ఏజ్ 5 పార్ట్స్ ఉంటే కొడుకు ఏజ్ 2 పార్ట్స్ ఉంటుంది. తండ్రి వయసులో కొడుకు వయసు 40% ఉంటే ఈ విధంగా మార్చుకోవాలి. భిన్నంగా మార్చుకున్నప్పుడు ఈ హారం అనేది ఏమవుతుందంటే తండ్రి వయసు కింద తీసుకోవాలి, ఈ లవం అనేది ఏమవుతుందంటే కొడుకు వయసు కింద తీసుకోవాలి. ఓకే, సో 4 సంవత్సరాల తర్వాత, ఇది 4 సంవత్సరాల క్రితం, ఇది 4 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు ఎలా ఉందంట, 44 సంవత్సరాలు అంట. అంటే ప్రస్తుతం వస్తుంది. 4 సంవత్సరాల క్రితం ఇది, 4 సంవత్సరాల తర్వాత అంటే ఏమవుతుంది, ప్రస్తుతం కిందకి వచ్చేస్తుంది. సో ప్రస్తుతం తండ్రి వయసు ఎంత అంటే 44 సంవత్సరాలు. మరి ప్రస్తుతం కొడుకు వయసు ఎంత అడిగాడు క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 4 సంవత్సరాలు ప్లస్ అవడం వల్ల 44 వచ్చింది. ఈ 4 మైనస్ చేయండి, ఎంత అవుతుంది? 4 మైనస్ చేసి ఎంత వస్తుంది? 40 వస్తుంది. అంటే 4 సంవత్సరాల క్రితం అతని వయసు ఎంత? 40 సంవత్సరాలు. ఎవరిది? తండ్రి వయసు. అంటే 5 పార్ట్స్ యొక్క విలువ 40 సంవత్సరాలు. 5 పార్ట్ 40 అయితే 1 పార్ట్ వల్ల ఎంత అవుతుందండి? ఈ 40ని 5తో భాగిస్తే 5 1 5 8 అంటే 1 పార్ట్ వల్ల 8 అవుతుంది. 1 పార్ట్ 8 కాబట్టి ఇది 2 పార్ట్స్ కాబట్టి 8 2s 60. అంటే 4 సంవత్సరాల క్రితం కొడుకు వయసు ఎంత? 16 సంవత్సరాలు. ఓకే, సో కొడుకు వయసు 16 సంవత్సరాలు అయితే తండ్రి వయసు ఎంత? 40 సంవత్సరాలు. ఇది 4 సంవత్సరాల క్రితం. మరి ప్రస్తుతం అంటే ఏమవుతుంది? దీనికి 4 కలుపుకోవాలి. 16 4 కలిపితే ఎంత అవుతుందండి? 20 అవుతుంది. సో క్వశ్చన్లో మనకి ఏం అడిగాడంటే ప్రస్తుతం కొడుకు వయసు అడిగాడు కాబట్టి ఎంత అవుతుందంటే 20 సంవత్సరాలు అవుతుంది. అదే 4 సంవత్సరాల క్రితం అడిగినట్లయితే 16 సంవత్సరాలు అవుతుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ ఇచ్చాడండి. నెక్స్ట్ ఇక్కడ ఒక దీర్ఘచతురస్రాకార స్థలం ఒకటి ఉందండి. దాని యొక్క పొడవు వెడల్పు ఇస్తాడు. ఇది ఒక దీర్ఘచతురస్రాకార స్థలం. దీని యొక్క పొడవు 5 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు. ఓకే, దాని మధ్యలో ఒక చతురస్రాకార కార్పెట్ వేశారు. అది 3 మీటర్లతో ఉంది. అయితే ఏమన్నాడు ఇక్కడ, ఈ కార్పెట్ వేసిన ఈ ప్లేస్ కాకుండా ఈ రిమైనింగ్ ప్లేస్ యొక్క ఏరియా ఎంత అడిగాడు. అయితే ఏం చేయాలి మనము? ఈ దీర్ఘ చతురస్ర వైశాల్యం నుంచి ఈ చతురస్ర వైశాల్యం మైనస్ చేసిస్తే మనకు మిగిలిన వైశాల్యం వచ్చేస్తుంది. దీర్ఘ చతురస్ర వైశాల్యం సూత్రం ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. కాబట్టి 5 × 4 5 4 20 అవుతుంది. చతురస్ర వైశాల్యం సూత్రం ఏంటి? భుజం ఇంటూ భుజం అంటే 3 × 3 అంటే ఎంత అవుతుందండి? 9 అవుతుంది. ఓకే, సో 5 4 20 3 9 20 నుంచి 9 తీసి ఏమవుతుందండి? 11 వస్తుంది. ఇదేంటిది? ఇది మొత్తం 20, అందులో ఇది 9. ఈ 9 తీసి మనకి ఏమొస్తుందంటే మిగిలింది వచ్చేస్తుంది. వాడు ఏమడిగాడు? ఈ కార్పెంట్ వేసింది కాకుండా ఈ మిగిలిన ప్లేస్ అడిగాడు కాబట్టి ఏమొస్తుందంటే 11 చదరపు మీటర్ ఏరియా కాబట్టి చదరపు మీటర్లు తీసుకుంటాం. ఓకే, ఇది. నెక్స్ట్ 2 స్తూపాల యొక్క వ్యాసార్థాన్ని నిష్పత్తి ఇచ్చాడండి. R1:R2 ఎంత ఇచ్చాడంటే 2:3. ఓకే, నెక్స్ట్ ఎత్తుల నిష్పత్తి కూడా ఇచ్చాడు. H1:H ఎంత ఇచ్చాడంటే 5:3. అయితే ఏమడిగాడంటే గణపరిమాణ నిష్పత్తి అడిగాడు. గణపరిమాణ నిష్పత్తి జనరల్గా గణపరిమాణ ఫార్ములా ఏంటండి? πr²h కదా. దేనికి? ఇది స్తూపం. 2 స్తూపాల యొక్క వ్యాసార్థాల నిష్పత్తి, ఎత్తుల నిష్పత్తి. అయితే గణపరిమాణ నిష్పత్తి అడిగాడు వాడు కాబట్టి ఇక్కడ వైశాల్య నిష్పత్తి తీసుకోండి. πr1² h1² πr2² h2 కాదు h2. ఓకే, ఇక్కడ r కే స్క్వేర్ ఉంటుంది, h ఉండదు. సో పైకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ r ఎంత ఉందండి? 2 ఉంది. అంటే ఇదేమవుతుంది? 2² అవుతుంది. ఇంటూ h1 ఎంత ఉందండి? 5 ఉంది. అంటే 5 2. r2 ఎంత ఉందండి? ఇక్కడ 3 ఉంది. r2² కాబట్టి 3² తీసుకోవాలి. ఇంటూ h2 ఎంత ఉందండి? 3 ఉంది. సో 3.
2 స్క్వేర్ అంటే 4, 4 5 20 అవుతుంది. సో 20:2. 3 స్క్వేర్ అంటే 9, 9 3 27 అవుతుంది. ఓకే, అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 20:27 అనేది అవుతుంది. ఓకే, సో మనకి ఎప్పుడు కూడా టెట్లో ఈ స్తూపాల కోసం క్వశ్చన్స్ అడగలేదు. ఎప్పుడు కూడా గణము దీర్ఘగణం బేస్ చేసుకుని అడిగాడు ఎక్కువ క్వశ్చన్స్. కానీ ఈసారి టెట్లో స్తూపం మీద అడిగాడు, శంకు మీద అడిగాడు. లాస్ట్ అంటే నిన్న జరిగిన టెట్ పేపర్లో అయితే గోడ మీద క్వశ్చన్స్ అడిగాడు. ఓకే, సో చూడండి ఒకసారి ఈ ఫార్ములాస్ అనేది చూసుకోండి మీరు. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది వాటిలో 3/4 మరియు 4/5 మధ్య గల అకర్ణీయ సంఖ్యను అడిగాడు. 3/4 అండ్ 4/5 ఈ రెండు భిన్నాలు ఇచ్చాడు. ఈ రెండు భిన్నాలకి మధ్యలో ఉన్న అకర్ణీయ సంఖ్యలు అడిగాడు. ఏమైనా రెండు సంఖ్యలు ఇచ్చి ఆ రెండు సంఖ్యలకి మధ్యలో ఉన్న అకర్ణీయ సంఖ్యలు అడిగితే జనరల్గా ఫార్ములా a, b రెండు సంఖ్యలు ఏంటి, దాని మధ్యలో ఉన్న అకర్ణీయ సంఖ్య ఫార్ములా ఏంటంటే a+b/2. ఇది ఫార్ములా. అయితే ఈ ఫార్ములా బట్టి చేసేసి మీకు ఆన్సర్ రాకపోవచ్చు. ఓకే, సో ఎందుకు రాకపోవచ్చు అంటే ఆప్షన్లో మనకి ఆ విధంగా ఉండకపోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్రాబ్లంకి వచ్చిన ఆప్షన్ బట్టి ఆన్సర్ ఏంటంటే జనరల్గా దీనికి మధ్యలో నెంబర్ కడతాం మనం. కడితే ఏ విధంగా వస్తుందంటే 3/4, ఇది 4/5 కదా. ఎప్పుడైతే రెండు అకర్ణీయ సంఖ్యల అంటే భిన్నాల లోపల ఉన్న సంఖ్యల మధ్య అకర్ణీయ సంఖ్య కట్టినప్పుడు హారాలు అనేది సేమ్ ఉండాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. 4కి 5కి మధ్యలో 4కి 5 కలిసి ఏమేంటి ఇక్కడ 20. అంటే ఇక్కడ 4ని 20 చేసుకోవాలి, 5ని కూడా 20 చేసుకోవాలి. 4 20 అవ్వాలంటే ఇంటూ 5 చేయాలి, 5 20 అవ్వాలంటే ఇంటూ 4 చేయాలి. హారాన్ని ఒక సంఖ్యతో గుణించినప్పుడు లవాన్ని కూడా అదే సంఖ్యతో గుణించాలి మనం. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది 15/20 అవుతుంది, ఇది 16/20 అవుతుంది. 15/20కి 16/20కి మధ్యలో ఏమైనా అకర్ణీయ సంఖ్య ఉందా? ఇవి భిన్నాలేదు. 15/20తో 16/20 వస్తుంది, అంటే మధ్యలో ఒక అకర్ణీయ సంఖ్య లేదు. అయితే వాడు ఆప్షన్లో కూడా by20లో ఏ ఆప్షన్ ఇవ్వలేదు కదా. దేంట్లో ఇచ్చాడంటే by40లో ఇచ్చాడు. ఒక 20లో లేదంటే ఖచ్చితంగా 20 తర్వాత 5కి 4కి ఎల్సిఎం 20 కదా. 20 కాకుండా 20 తర్వాత సెకండ్ ఎల్సిఎం ఏమవుతుందంటే 40 అవుతుంది. ఓకే, అంటే ఈ 20 కాకుండా 40గా మార్చుకోవాలి. ఈ 20 మనం 40గా మార్చడం ఏం చేయాలి, ఇంటూ 2 చేయండి, ఇంటూ 2 చేయండి. అప్పుడు ఇక్కడ ఇంటూ 2 అవుతుంది, ఇక్కడ ఇంటూ 2 అవుతుంది. ఇది ఎంత వస్తుంది, ఇది 30/40 వస్తుంది, ఇది 32/40 వస్తుంది. మరి మిడిల్లో ఉన్న అకర్ణీయ సంఖ్య ఏదండి ఇక్కడ 30/40, 32/40. అండ్ మిడిల్ ఏం మిస్ అయింది, 31 మిస్ అయింది, 31/40. అంటే ఇక్కడ 3/4కి 4/5కి మధ్యలో ఉన్న అకర్ణీయ సంఖ్య ఏమవుతుందంటే 31/40 అనేది అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఇది కూడా ఆప్షన్లో చేయాలి మనం. ఈ క్రింది వాటిలో 85 కన్నా -5 తక్కువగా గల సంఖ్య ఏదని అడిగాడు. యాక్చువల్లీ అక్కడ అది 4 ఆప్షన్లో కూడా 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. అంటే 85 కన్నా -5 తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 85 కన్నా 5 తక్కువ అంటే ఏం చేస్తాం, 85 కంటే 5 తక్కువ అంటే 85 నుంచి 5 మైనస్ చేస్తాం, ఎంత వస్తుంది, 80 వస్తుంది. ఇక్కడ ఈడేమన్నాడు, ఇక్కడ 85 కంటే -5 తక్కువ, అంటే 85 కంటే -5 తక్కువ, అంటే 85 నుంచి 80 మైనస్ ఏం చేయాలి, మనం మైనస్ చేయాలి. ఓకే, సో మైనస్ చేస్తే ఏమవుతుందండి 85 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది 5. అంటే 85 ప్లస్ 5 అంటే ఏమవుతుంది, 90 అవుతుంది. ఓకే, అంటే వాడు ఇచ్చిన 4 ఆప్షన్లో ఆ 4 ఆప్షన్లా ఇచ్చినట్టు వాడు బార్డ్నెస్ చూసారో ఆ విధంగా ఇచ్చాడు ప్రాబ్లమ్స్. అంటే 4 ప్రాబ్లమ్స్ చేస్తే దేనికైతే 90 వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, వాడు ఇచ్చిన ప్రాబ్లంలో -3 × -5 ప్లస్ -5 × -5 ఆఫ్ 3 ఇలా ఇచ్చాడు. ఇదంత అవుతుంది, ఇది 15 అవుతుంది, ప్లస్ ఇదంతా అవుతుంది, ఇది 25 అవుతుంది. 25 3 75 అవుతుంది. సో 75 + 15 ఎంత వస్తుందండి, 90 వస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుందంటే ఇది అవుతుంది, -3 × -5 ప్లస్ -5 × -5 × 3. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సమతలంలోని సంవృత పటం ఆ తలంలోని బిందువులని ఎన్ని బిందు సమితులుగా విభజిస్తుంది? ఏం లేదు, ఇది ఒక సమతలం. ఓకే, ఈ సమతలంలో ఒక చిన్న తలం తీసుకున్నాం, ఒక వృత్తం తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ వృత్తం అనేది ఏంటి క్వశ్చన్, ఇక్కడ సమతలంలో సంవృత పటం, ఇది ఒక సంవృత పటం కదా, సంవృత పటం ఆ తలంలోని బిందువుల సమితిని. ఈ తలంలో కొన్ని బిందువులు పెడితే దాన్ని ఎన్ని విధాలు విభజిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బిందువులు పెట్టానండి, ఇక్కడ కొన్ని బిందువులు పెట్టాను, ఎన్ని విధాలు విభజించింది,
బయట ఒకటి లోపల ఒకటి ఎన్నయ్యాయి, 2 విధాలు అయ్యాయి. కానీ దీంతో పాటు ఈ సమృద్ధ పటం మీద కూడా మనకు బిందువులు వస్తాయి, అంటే ఏకీభవించినట్టు వస్తాయి. అంటే ఎన్నయ్యాయి ఇక్కడ, ఒక సమృద్ధ పటం తీసుకుంటే బాహ్యంగా, అలాగే అంతరంగా, అలాగే పైన, అంటే మొత్తం ఎన్ని విధాలు, 3 విధాలు. ఒక సమతల పటం అనేదేమో, ఒక సమతల సమృద్ధ పటం అనేదేమో ఒక సమతలాన్ని 3 బిందు సమృద్ధిగా విభజిస్తుంది, అంతరంగా, బాహ్యంగా, పైన. ఓకే, ఇది మనకి 8th క్లాస్లో వస్తుందండి. చతురస్రము, త్రిభుజం, ఒక త్రిభుజం ఒక తలాన్ని ఎన్ని బిందు సమృద్ధిగా విభజిస్తుందంటే 3. చతురస్రం లేదా చతుర్భుజం ఒక తలాన్ని ఎన్ని బిందు సమృద్ధిగా విభజిస్తుందంటే 3. ఓకే, ఇది. నెక్స్ట్ -3xy, -3xyకి కారణాంకం కానిది అని అడిగాడు. ఆప్షన్ ఏమైనా తీసుకుంటే, లేదా -3x మనం ఇక్కడ ఏం లేదు, కారణాంకం అంటే ఒక సంఖ్యను మనం ఇంటూగా రాయలేము అనుకోండి, ఆ ఇంటూగా రాసినవన్నీ కూడా కారణాంకాలు అవుతాయి. చూడండి, ఇక్కడ ఒక సంఖ్యను ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉందండి. 20 నేను 5 4 రాస్తున్నాను, అంటే 20ని ఇంటూగా రాశాను. ఇంటూగా రాసినప్పుడు ఈ 5 అనేది 20కి కారణాంకం అవుతుంది, ఈ 4 అనేది కూడా 20కి కారణాంకం అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు వీడు, -3xy అన్నాడు. దీన్ని నేను -3 × x × y అని రాస్తాను. ఇది మీకు తెలుసా, -3 కారణాంకం అవుతుంది, x కారణాంకం అవుతుంది, y కూడా కారణాంకం అవుతుంది. మళ్ళీ రెండు కారణాంకం కూడా వస్తాయి, అంటే ఈ 2 గుణిస్తే ఏమవుతుందండి, 3x వస్తుంది. సో -3x, ఈ -3x కూడా కారణాంకం అవుతుంది. ఈ 2 గుణిస్తే ఏమవుతుందండి, -3y, ఈ -3y కూడా కారణాంకం అవుతుంది. ఈ 2 గుణిస్తే ఏమొస్తుందండి, xy, ఈ xy కూడా కారణాంకం అవుతుంది. ఓకే, వాడిచ్చిన ఆప్షన్లో కారణాంకం కానిదని అడిగాడు. సో వాడిచ్చిన ఆప్షన్లో -3 + x అని ఒక ఆప్షన్ ఇచ్చాడు. ప్లస్ ఎప్పుడు కూడా కారణాంకం కాదు, -3 + x అనేది కారణాంకం కాదు. ఓకే, వాడిచ్చిన దాంట్లో -3x ఒకటి ఇచ్చాడు, xy ఒకటి ఇచ్చాడు. ఓకే, -3 ఒకటి ఇచ్చినట్టున్నాడు. ఓకే, ఇవి కాకుండా -3 + x ఒకటి ఇచ్చాడు. అంటే వీటిలో కారణాంకం అనేది ఏదవుతుందంటే, కారణాంకం కానిది ఏదవుతుందంటే ఇది అవుతుంది, మిగతావన్నీ ఏమవుతుంటే కారణాంకాలు అవుతాయి. సింపుల్ లాజిక్ ఏంటంటే, ఒక సంఖ్యని లేదా ఒక పదాన్ని, దీన్ని మనం బీజీ సమాసంలో పదం అంటాం, దీన్ని టర్మ్ అంటాం. ఈ పదాన్ని మనం సంఖ్యలు అర్థంగా రాసుకున్నప్పుడు, అంటే ఇంటూగా రాసుకున్నప్పుడు, ఇంటూగా రాసిన ప్రతిదీ కూడా ఏమవుతుందంటే కారణాంకం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 36 ఉందండి. ఈ 36 నేను 2 × 3 × 36 కాదు, 32 తీసుకున్నాను. 2 × 30 పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 6 5 30. ఓకే, 30 తీసుకున్నాను. ఈ 30 నేను 2 × 3 × 5 రాస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటి, ఈ 30కి 2 కారణాంకం అవుతుంది, 3 కారణాంకం అవుతుంది, 5 కూడా కారణాంకం అవుతుంది. అంటే విభిన్నంగా రాసినప్పుడు ప్రతిదీ కూడా కారణాంకం అవుతుంది. అలాగే -3xy -3 × x × y అని రాసినప్పుడు -3 కారణాంకం అవుతుంది, x కారణాంకం అవుతుంది, y కారణాంకం అవుతుంది. అలానే ఇక్కడ చూడండి, 2 3 6, 6 కూడా 30కి కారణాంకమే, 3 5 15, 15 కూడా 30కి కారణాంకమే, 2 5 10, 10 కూడా 30కి కారణాంకమే. అంటే కారణాంకం అంటే ఒక సంఖ్య మనం ఇంటూగా రాసుకున్నప్పుడు ప్రతి సంఖ్య కూడా దానికి కారణాంకం అవుతుంది. అలాగే రెండు సంఖ్యల అర్థం కూడా దానికి ఏమవుతుందంటే కారణాంకం అవుతుంది. ఓకే, నెక్స్ట్ టాన్గ్రామ్లో కూడా త్రిభుజాల సంఖ్య అడిగాడు. జనరల్గా మనకి టాన్గ్రామ్ అంటే 7 పార్ట్స్లో ఉంటుంది. ఈ 7 పార్ట్స్లో మనకి 5 త్రిభుజాలు ఉంటాయి, 2 చతుర్భుజాలు ఉంటాయి. 2 చతుర్భుజాలు. ఆ 2 చతుర్భుజాలు ఏంటంటే, ఒకటి చతురస్రం స్క్వేర్, ఇంకొకటి సమాంతర చతుర్భుజం. అంటే ఈ 7 భాగాల్లో ఈ 2 భాగాలు చతుర్భుజాలు చెప్పాం కదా, ఆ 2 చతుర్భుజాలు ఏంటంటే, ఒకటి చతురస్రము, ఇంకొకటి సమాంతర చతుర్భుజం ప్యారలల్గా. మరి మిగతా 5 త్రిభుజాలు ఎలా ఉంటాయంటే, 2 పెద్ద త్రిభుజాలు ఉంటాయండి, 2 చిన్న త్రిభుజాలు ఉంటాయి, 2 పెద్దవి, 2 చిన్నవి, ఒకటేమో మధ్య రకంగా ఉంటుందండి. ఓకే, వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే టాన్గ్రామ్లో కూడా త్రిభుజాల సంఖ్య ఆప్షన్ అంటే 2 3 5 7 ఇలా ఇచ్చాడు. ఆప్షన్ ఏంటంటే 5 అవుతుంది. ఓకే, సో త్రిభుజాల సంఖ్య ఎంత అండి, 5 అవుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పైథాగరస్ త్రికము కానిదని అడిగాడండి.
సో 5, 12, 13, 18, 15, 17, 7, 23, 24, 23, 24, so 24, 25. నెక్స్ట్ 9, 40, 46 ఇలా ఇచ్చాడు. ఓకే, సో ఇవన్నీ మనకి పైథాగరస్ త్రికములు అవుతాయి. త్రికము కానీ ఏదవుతుందంటే ఇక్కడ 9, 40, 46 అనేది త్రికము కాదు. ఓకే, అవి త్రికము అవుతాయా అవ్వా అనేది ఏ విధంగా మనం డిసైడ్ చేసుకోవాలంటే ఈ హైయెస్ట్ 2 నెంబర్స్ ప్లస్ చేయండి. 12, 11 ప్లస్ చేసి ఎంత అవుతుందండి? 25. మైనస్ చేయండి, ఎంత వస్తుంది? 1. ఆ 2 గుణిస్తే మీకు ఏ సంఖ్య అయితే వదిలేస్తామో దానికి స్క్వేర్ రావాలి. 5 స్క్వేర్ 25 కదా వచ్చిందా? ఫర్ ఎగ్జాంపుల్ 15, 17 తీసుకోండి. ఆ 2 ప్లస్ చేయండి, ఎంత వస్తుంది? 32. మైనస్ చేయండి, ఎంత వస్తుంది? 2. 32 2 is 64. 64 అనేది 8కి స్క్వేరే కదా. నెక్స్ట్ 7, 24, 25. ఈ 2 ప్లస్ చేయండి, ఎంత వస్తుంది? 24, 25 ప్లస్ చేస్తే 49 వస్తుంది. 49 మైనస్ చేస్తే 1 వస్తుంది. ఆ 2 మల్టిప్లై చేస్తే 49 వస్తుంది. అంటే మనం వదిలేసిన 7కి స్క్వేరే కదా. అంటే ఈ 3కి తృప్తిపరిచింది అంటే తృప్తిపరచదు. యాక్చువల్లీ 9కి ఏమొస్తుందంటే 9కి 9, 40, 41 అనేది అవుతుందంటే ట్రిపుల్స్ అవుతాయి. కానీ మనం ఇక్కడ 46 ఇచ్చాడు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఒక వస్తువు కొనవల 75 రూపాయలు అయినా 20% లాభం పొందుటప్పుడు ఆ వస్తువు ఎంతకు అమ్మాలి? ఒక వస్తువు కాస్ట్ ఇస్తాడండి 75 రూపాయలు అంట. ఏమన్నాడు? ఆ వస్తువుని 20% లాభం పొందుటప్పుడు ఎంతకు అమ్మాలి అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్తాడు. ఎంత? 20%. అయితే ఎస్పీ అడిగాడు. ఓకే, సో జనరల్గా ఎస్పీకి ఒక ఫార్ములా ఉంటుంది. 100 + G/100 × CP. ఇది ఫార్ములా. ఆ ఫార్ములా వేసుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా జనరల్గా సిపి వాల్యూ ఎప్పుడు కూడా పర్సంటేజ్ కాదు, రూపీస్ అండి. జనరల్గా సిపి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే 100%గా ఉంటుంది. ఎస్పీ ప్రాఫిట్ కమ్ముతున్నాడంటే ఆ పర్సంటేజ్ ఈ 100కి కలపాలి, లాస్ కమితే మైనస్ చేయాలి. ఇడు 20% ప్రాఫిట్ కమ్ముతున్నాడు కాబట్టి ఎస్పీ పర్సంటేజ్ ఎంత అవుతుందంటే సిపి పర్సంటేజ్ ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఎంత వచ్చిందండి? 120%. 100% వాల్యూ వాడు ఇస్తాడండి 75 రూపీస్. 100% 75 ఇచ్చాడు. మనకేం కావాలి? 120 అమ్మిన కావాలి అంటే 120% వాల్యూ కావాలి. చూడండి, ఇక్కడ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ఈ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ఈ వాల్యూ కూడా పెరుగుతుంది. అంటే ఏ కాన్సెప్ట్ ఇది? అనులోమ పథకం కాన్సెప్ట్. ఈ అనులోమ పథకం కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం మ్యాజిక్ రెక్టాంగిల్ యూజ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. మ్యాజిక్ రెక్టాంగిల్ అంటే ఏం లేదు, ఒక సైడ్ని బేస్ చేసుకున్న సైడ్ ఈ నెంబర్స్ ఉన్నాయి చూసారా, అవి ఏవైనా ఒక సంఖ్యతో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ దీని వాల్యూ x అని తీసుకుంటున్నాను నేను. చూడండి, 25 3s 25 4s 4 1s 4 30s. ఈ xకి ఆపోజిట్లో 1 వస్తే ప్రాబ్లం అయిపోయినట్టే. x × 1 x = 30 × 3 90. అంటే వాడు 75 రూపాయలు కొన్న వస్తువుని 20% లాభం పొందుటకు ఎంతకు అమ్మాలంటే వాడు 90 రూపాయలు అమ్మాలి. ఓకే, ఇది. నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని తరగతులు ఇచ్చాడండి. 0, 10, 10, 20, 20, 30. ఇందులో ఈ 10, 20 తరగతి యొక్క ఎగువ అవధి అడిగాడు. ఎగువ అవధి. ఓకే, అయితే ఈ ప్రాబ్లంకి చాలామంది ఎగువ అవధి ఎగువ హద్దుకి తేడా తెలియదు. ఎగువ అవధి వేరు, ఎగువ హద్దు వేరు. అయితే ఒక సందర్భంలో మాత్రం ఎగువ అవధి అలానే ఎగువ హద్దు రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడంటే అవి విలీన తరగతులు అయినప్పుడే. విలీన తరగతులు ఏం లేదు, ఇక్కడ దేనితో ఎండ్ అవుతుందో దాంతో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ దేనితో ఎండ్ అవుతుందో దాంతో స్టార్ట్ అవ్వాలి. అలాంటి తరగతులకు మాత్రమే ఎగువ హద్దు అలాగే ఎగువ అవధి, దిగువ హద్దు దిగువ అవధి రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ ఎగువ అవధి అంటే ఏంటంటే ఇక్కడ 10, 20 తరగతి తీసుకున్నప్పుడు ఈ 20ని ఎగువ అవధి అంటామండి, ఈ 10ని దిగువ అవధి అంటామండి. ఓకే, మరి హద్దు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ తరగతికి ఎగువ హద్దు కావాల్సి వస్తే ఈ తరగతి యొక్క ఎగువ అవధి ఆ తర్వాత తరగతికి దిగువ అవధి యొక్క మొత్తము లేదా సరాసరి తీసుకోవాలి, లేదా మొత్తంలో సగం తీసుకోవాలి. సరాసరి అంటే ఏమవుతుంది? 20 + 20/2 అంటే 40/2 అంటే 20. ఇదేంటిది? ఎగువ హద్దు. ఇదైతే ఎగువ అవధి. ఎగువ అవధి 20 వచ్చింది, ఎగువ హద్దు కూడా 20 వచ్చింది.
దిగువ అవధి అంటే ఏమవుతుందండి? దిగువ అవధి అంటే ఇది. దిగువ హద్దు అంటే ఈ తరగతి యొక్క దిగువ హద్దు, దిగువ అవధి, దాని ముందున్న తరగతి యొక్క ఎగువ అవధి యొక్క సరాసరి. అంటే 10 + 10/2 అంటే 20/2 అంటే ఎంత వస్తుంది? 10 వస్తుంది. అంటే ఏం లేదు, మినహాయింపు తరగతులకి ఎగువ అవధి ఎగువ హద్దులు ఒకేలా ఉంటాయి. అవే మరి మినహాయింపు తరగతులు కాకుండా విలీన తరగతులు ఉంటాయి, దాన్ని సమ్మిళిత తరగతులు కూడా అంటుంటాం. ఈ విలీన తరగతులు ఎలా ఉంటాయంటే 0, 10, 1, 10, 11, 20, 21, 30 ఇలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఎగువ అవధి అడిగితే ఇది ఎగువ అవధి అవుతుంది, దిగువ అవధి అయితే ఇది దిగువ అవధి అవుతుంది. మరి ఎగువ హద్దు అయితే ఏమవుతుంది తెలుసా? ఈ ఎగువ హద్దు ఏం లేదు, ఈ ఎగువ అవధికి 0.5 ప్లస్ చేయండి, అదే ఎగువ హద్దు అవుతుంది. దిగువ హద్దు కావాలంటే ఈ దిగువ అవధికి 0.5 మైనస్ చేయండి. 11 నుంచి 0.5 మైనస్ చేస్తే 10.5, అది దిగువ హద్దు అనేది అవుతుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికోసం నేను క్లాసెస్ చేశాను, ఒకసారి చూడండి క్లాసెస్ మీరు. నెక్స్ట్, ఒక పాల వ్యాపారి 3 రోజులు వరుసగా పాలు పోసాడండి. మొదటి రోజు 25 లీటర్లు 200 మిల్లీలీటర్ నీరు పోసాడంట, అదే పాలు పోసాడంట. రెండో రోజు 15 లీటర్లు 500 మిల్లీలీటర్లు పాలు పోసాడు. మూడవ రోజు 9 లీటర్లు 750 మిల్లీలీటర్లు పాలు పోసాడు. అయితే 3 రోజులు కలిపి మొత్తంగా ఎన్ని పాలు పోసాడు అడిగాడు. ఇక్కడ ప్లస్ చేయండి. 0, 5, 12, 14, 4, 1, 25, 40, 50 అంటే 50 లీటర్లు 450 మిల్లీలీటర్లు పాలు పోసాడు. ఓకే, ఒక పాల వ్యాపారి 3 రోజులు వరుసగా, ఒకరోజు 25 లీటర్ల 200 మిల్లీలీటర్లు, 15 లీటర్ల 500 మిల్లీలీటర్లు, 9 లీటర్ల 750 మిల్లీలీటర్లు పాలు పోస్తే మొత్తంగా 3 రోజుల్లో ఎంత పాలు పోసింది అడిగాడు. నెక్స్ట్ వన్ చూడండి. ఒక దీర్ఘ గణాకార జలాశయంలో 1 నిమిషానికి 60 లీటర్ల నీరు నింపబడుతుంది. అయితే దీర్ఘ గణాకార జలాశయం యొక్క గణపరిమాణం 108 ఘనపు మీటర్లు అయినా ఆ జలాశయాన్ని నింపడానికి పట్టిన సమయం ఎంత అడిగాడు. ఇక్కడ ఒక దీర్ఘ గణాకార అంటే క్యూబాయిడ్ షేప్లో ఉందండి, ఒక జలాశయం ఉంది. స్విమ్మింగ్ పూల్ తీసుకోండి. ఓకే, సో ఈ స్విమ్మింగ్ పూల్లో 1 నిమిషానికి 60 లీటర్ల నీరు ఫిల్ అవుతుంది. అయితే దీనికి మొత్తం గణపరిమాణం ఇచ్చాడు వాడు. దీనికి మొత్తం గణపరిమాణం ఎంత ఇచ్చాడంటే 108 ఘనపు మీటర్లు ఇచ్చాడు. ఈ 108 ఘనపు మీటర్లు నింపడానికి ఎంత సమయం పడుతుంది అడిగాడు. ఇవి చూడండి, ఇవైతే లీటర్లో ఉన్నాయి, ఇవి మీటర్లో ఉన్నాయి. మీటర్ అనేది పొడవుకు సంబంధించింది, లీటర్ అనేది అంటే క్వాలిటీ, ఈ ద్రవానికి సంబంధించింది. ఓకే, మరి ఈ రెండింటికి కూడా లింక్ ఎక్కడ వస్తుంది? లింక్ వస్తుంది ఏంటంటే చూడండి, ఒక చిన్న 1 సెంటీమీటర్ క్యూబ్ కానీ తీసుకుంటే ఆ 1 సెంటీమీటర్ క్యూబ్లో 1 సెంటీమీటర్లో అన్ని లెంత్ ఈ బ్రెత్ హైట్ ఇవన్నీ కూడా 1 సెంటీమీటర్ ఒక క్యూబ్ అండి. ఆ క్యూబ్లో కూడా మనం నీళ్ళు కానీ తీసుకుంటే ఆ నీళ్ళ యొక్క ఘనపరిమాణం ఎంత అవుతుంది? 1 cc అవుతుంది. దీని యొక్క ఘనపరిమాణం ఎంత అవుతుందంటే 1 cc అవుతుంది. ఘనపరిమాణం ఏంటండి? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. అదే ఘనం అయితే భుజం క్యూబ్ కాబట్టి భుజం 1 సెంటీమీటర్ కాబట్టి 1 క్యూబ్ అంటే 1 వస్తుంది. అంటే ఈ ఘనం యొక్క ఘనపరిమాణం ఏమవుతుందంటే 1 cc అవుతుంది. cc మీన్స్ క్యూబిక్ సెంటీమీటర్స్. ఈ క్యూబిక్ సెంటీమీటర్ దీంట్లోనే నీరు కానీ తీసుకుంటే దాని యొక్క ఘనపరిమాణం ఎంత అవుతుందంటే 1 ml అవుతుంది. దీని మీనింగ్ ఏంటంటే 1 క్యూబిక్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మిల్లీలీటర్. ఇక్కడ రెండు వైపులు 1000తో గురించి అనుకోండి. 1000 ml ఈజ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. ఓకే, 1000 ml అంటే ఏమవుతుందండి? 1 లీటర్ అవుతుంది. ఈ సెంటీమీటర్ క్యూబ్ నేను ఏం చేస్తున్నానంటే 10 సెంటీమీటర్ ఇంటూ 10 సెంటీమీటర్ ఇంటూ 10 సెంటీమీటర్ చేస్తున్నాను. ఇదంతా అవసరం లేదు, కానీ ఇది తెలియాలి. ఏది గణప మీటర్లకి లీటర్లకి సంబంధం అంటే తెలియాలి. అందుకే ఇదంతా చెప్తున్నాను. దీనికి సంబంధించి ఒక వీడియో చేశాను. పాత 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 11 ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ పేజ్ మొత్తం ఇంపార్టెంట్ అని చెప్పాను. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, పాత టెక్స్ట్ బుక్లు ఆ కంటెంట్ వేరు అని మీరు అనుకోవచ్చు. మ్యాథ్స్ అంటే కంటెంట్ కాదు, కాన్సెప్ట్ ముఖ్యం. కాన్సెప్ట్ నేర్చుకుంటేనే కంటెంట్కి అప్లై చేయగలను. ఓకే, ఇది ఓల్డ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ ఇది.
ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏమొచ్చింది 1000 వచ్చింది కదా, 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అన్నింటినీ ఇంటూ 10 చేస్తున్నాను, ఇంటూ 10 చేస్తే, లేదా ఇంకొక సింపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ 1 సెంటీమీటర్ క్యూబ్ నేను 1 cm ఇంటూ 1 cm ఇంటూ 1 cm అని రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు 1 ml. ఈ సెంటీమీటర్స్ని మీటర్స్లోకి మార్చాలి. ఒక సెంటీమీటర్ని మీటర్లోకి మార్చాలంటే జనరల్గా మనకి ఎన్ని సెంటీమీటర్స్ ఒక మీటర్ అవుతుంది? 100 సెంటీమీటర్లు. అందుకే ఈ 1 సెంటీమీటర్ నేను ఈ 1 సెంటీమీటర్ని ఇంటూ 100 చేస్తున్నాను, దీనికి కూడా ఇంటూ 100 చేస్తున్నాను, దీన్ని కూడా ఇంటూ 100 చేస్తున్నాను. ఇటు ఎన్ని ఇంటూ 100 చేశాను? ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 100 3 సార్లు చేసింది కాబట్టి అటు కూడా ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 100. ఇప్పుడు ఏమవుతుంది? 100 సెంటీమీటర్లు అవుతుంది. 100 సెంటీమీటర్లు ఇంటూ 100 సెంటీమీటర్లు ఇంటూ 100 సెంటీమీటర్లు. ఇదేమవుతుందంటే దీన్ని మనం ఇలా రాసుకుందామండి. 100 ఇంటూ 100 ఇంటూ 100ని చూడండి, 100 ఇంటూ 100 ఇంటూ 100ని సింపుల్గా 1000 ఇంటూ 1000 అని రాసేద్దాం. ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి 2 2 2 6 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 3 3 6 సున్నాలు ఉన్నాయి, సరిపోయింది కదా. అందుకే 100 ఇంటూ 100 ఇంటూ 100 నేను 1000 ఇంటూ 1 ml కదా, 1 ml ఇలా రాసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు 100 సెంటీమీటర్లు అంటే ఏమవుతుంది? 1 మీటర్ అవుతుంది. 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ ఇదేమవుతుందండి 1000 ml. 1000 ml అంటే ఏమవుతుంది? 1 లీటర్ అవుతుంది. ఇప్పుడు చూడండి 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఇంటూ 1 మీటర్ అంటే ఏమవుతుందండి? 1 మీటర్ క్యూబ్. 1 మీటర్ క్యూబ్ మీన్స్ ఒక గణపు మీటరు, ఒక గణపు మీటర్. ఓకే, ఈజ్ ఈక్వల్ ఇదేమవుతుందండి 1000 ఇంటూ 1 అంటే 1000 వస్తుంది, 1000 లీటర్స్. అంటే ఒక గణపు మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. మరి ఇక్కడ ఎన్ని గణపు మీటర్లు ఉన్నాయి? ఇక్కడ ఒక గణపు మీటర్ ఈజ్ ఈక్వల్ టు మీకు డైరెక్ట్గా చెప్పవచ్చు, ఒక గణపు మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్ అవుతుంది డైరెక్ట్గా చెప్పవచ్చు. కానీ ఎలా వచ్చింది మీకు కన్ఫ్యూజ్ వస్తుంది కదా, అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కనుక అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది ఎలా వస్తుందని కంప్లీట్గా చెప్తాను. 6th క్లాస్ ఓల్డ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 11 వీడియో ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్ అని, అది చూడండి వస్తాను. ఓకే, సో ఒక గణపు మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్ అయితే మరి 2 గణపు మీటర్లు అంటే ఏమవుతుందండి? 2000 లీటర్లు. 2000 లీటర్లు. 3 గణపు మీటర్లు అయితే 3000 లీటర్లు. మరి 200 ఇక్కడ 108 గణపు మీటర్లు అన్నారు కాబట్టి ఏమవుతుంది? 108 ఇంటూ 1000 ఇవి లీటర్స్. అంటే దీని ఘనపరిమాణం ఎంత అంటే 108 ఇంటూ 1000 ఎంత వస్తుంది? 8000. 1,08,000 లీటర్లు వస్తుంది దానికి ఘనపరిమాణం. మరి అంత గణించాల్సిన అవసరం ఏం లేదు, సింప్లిఫై చేసేద్దాం. ఇది మనకి దీని యొక్క ఘనపరిమాణం. ఒక నిమిషంలో 60 లీటర్లు అవుతుంది. 1 నిమిషంలో 60 లీటర్లు అంటే మనకి ప్రాబ్లం ఏమిటంటే ఎన్ని గంటల్లో నింపుతుందని అడిగాడు. ఓకే, సో 108 ఇంటూ 100 లీటర్స్. 1 నిమిషానికి 60 లీటర్లు అయితే 1 లీటర్ నింపడానికి ఎంత టైం పడుతుంది? ఈ లీటర్ వస్తే బై 60 అవుతుంది. ఓకే, సో బై 60 చేస్తే చాలు. బై 60 చేస్తే దేంట్లో వస్తుంది? ఇప్పుడు నిమిషాల్లో వస్తుంది. యాక్చువల్లీ బై 60 చేస్తే మీకు నిమిషాల్లో వస్తుంది. కొంచెం చేసేద్దాం ఒకసారి. మనం 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 60 1 60 6 18 18 ఇంటూ 100 అంటే 1800 వచ్చింది. 1800 ఏంటి? నిమిషాలే, గంటలు కాదు. ఎందుకు? లీటర్స్ని నిమిషాల్లో ఇచ్చాడు. ఇక్కడ లీటర్స్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చింది ఏంటంటే నిమిషాల్లో వస్తుంది. కానీ వాడే అడిగాడు గంటల్లో అడిగాడు కాబట్టి ఈ నిమిషాన్ని గంటల్లోకి మార్చాలంటే మళ్ళీ బై 60 తీసుకోండి. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 6 1 6 30 సో 30 అవర్స్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. A:B 2:3 B:C 4:5 అయితే A:C వాల్యూ అడిగాడు. ఇది A:B వాల్యూ ఇస్తాడు 2:3. అలాగే B:C వాల్యూ కూడా ఇస్తాడు ఎంత? 4:5. మనకి A:C అడిగాడు. ఇలాంటి అడిగినప్పుడు ఎప్పుడైనా సరే ఈ B వాల్యూ రెండింటిలో కామన్గా B ఉంది కదా, B వాల్యూ అనేది ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇక్కడున్న 4తో దీన్ని మల్టిప్లై చేయండి, ఇక్కడున్న 3తో దీన్ని మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఇదేమవుతుంది? 4 2s are 8 is to 4 3s are 12. 3 4s are 12 is to 3 5s are 50. ఇప్పుడు చూడండి రెండింటిలో B కామన్గా ఈక్వల్గా అయింది కదా. ఏ ప్లేస్లో ఏముంది? 8. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముందంటే 15 ఉంది. అంటే A:C ఏమవుతుందంటే 15 8:15 అవుతుంది. ఓకే, ఇదే ప్రాబ్లం చాలా విధాలుగా చేయొచ్చు.
A:B B:C ఇచ్చినప్పుడు ఫార్ములా ఉంటుంది. అంటే AB B² లేదా BB BC ఇలా కూడా చేయొచ్చు. AB అంటే ఏంటంటే ఈ రెండు, ఈ AB అంటే ఇది EB ఓకే. ఇక్కడ AB1 B2గా తీసుకుందాం. AB2 B1 B2 B1 ఇలా తీసుకుందాం. ఇక్కడ 2 × 4 8 వస్తుందండి, ఇది ఫస్ట్. నెక్స్ట్ C అంటే ఏం చెప్పాం, B1 అంటే ఇది కదా, B1 అంటే C అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. 3 5 15 ఇలా కూడా వస్తుంది. లేదా చూడండి A:B:Cలో A:2 ఎంత ఇచ్చి మనకి 2:3 ఇచ్చాడు. C ఖాళీగా ఉంది కదా, Cని ఫిల్ చేయాలి. Cని ఫిల్ చేయాలంటే ఇక్కడ నుండి 3తో దీన్ని ఫిల్ చేసింది. ఇది A:2 A:2Bని బేస్ చేసుకొని రాస్తాం. నెక్స్ట్ B:2Cని బేస్ చేసుకొని రాస్తాం. B:2C వాల్యూ ఏంటి, వీడు 4:5 అంటే ఇది 4:5. ఇక్కడ ఏ ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి దీంతో ఫిల్ చేయాలి అంటే 4. ఇప్పుడు చూడండి 2 4s 8 3 4s 12 3 5s 15 8:12:15 8:12:15. మనకి ఏమని ఇక్కడ A:C కాబట్టి 8:15 అనేది అవుతుంది. ఓకే, ఇది నెక్స్ట్ వన్ చూడండి. xy = 6 అయినా xy = 6 అయినా x² y xy² x + y = 63 అయితే x² + y² వాల్యూ అడిగాడు. xy = 6 ఇచ్చాడు కదా, ఈ రెండిట్లో xy రెండు మనకి xy కామన్ తీయండి. xy కామన్ తీస్తే ఇక్కడ రెండు xలో ఒక x బయటకు వస్తుంది కాబట్టి ఒక x మిగులుతుంది. x ప్లస్ మరి y ఉండదండి, y బయటకు వస్తుంది కదా, అక్కడ x బయటకు వస్తుంది. y² లో రెండు వైలో ఒక y బయటకు వస్తుంది, ఒక y మిగులుతుంది. y ప్లస్ x ప్లస్ y, ఇది x ప్లస్ y లా రాస్తుంది = 60. ఈ రెండిట్లో కామన్గా ఏముంది, ఇక్కడ x ప్లస్ y ఉంది, ఇక్కడ x ప్లస్ y ఉంది. x ప్లస్ y కామన్ తీయండి. x ప్లస్ y ఆఫ్ ఇప్పుడు ఇక్కడ xy మిగులుతుంది ప్లస్ ఇది x ప్లస్ y బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడ 1 మిగులుతుంది. 1 = 63. ఓకే, xy వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు మనకి 6 ఇచ్చాడు. సో ఇక్కడ 6 రాసుకుంటే ఏమొస్తుంది, ఇప్పుడు 6 + 1 అంటే ఎంత వస్తుందండి, ఈ వాల్యూ మొత్తం కూడా 7 అవుతుంది. ఈ 7 అంటే ఏమవుతుంది, 7 అవుతుంది. ఎందుకంటే దీన్ని మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్తే డివిజన్ అవుతుంది. 7 1s 7 9s. ఓకే, అంటే x + y = 9. మనకి ఏం కావాలి, x² + y² అంటే బోత్ సైడ్స్ కూడా స్క్వేర్ చేసి చేస్తే ఇది x² + y² + 2xy = 9² ఎంత అవుతుందండి, 81 అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ xy ప్లేస్ మనం ఏం తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు. ఈ 6 తీసుకుంటే ఏమొస్తుంది, 2 6 12 వస్తుంది. అంటే x² + y² + 12 = 81. ఈ +12 ఇటు వస్తే ఏమవుతుంది, -12 అవుతుంది. అంటే x² + y² = 81 - 12. 81 - 12 - ఎంత వస్తుందండి, 16 అనేది వస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుందంటే 16 అనేది అవుతుంది. ఓకే, సో ప్రాబ్లం ప్రతిదీ కూడా కాన్సెప్ట్ వస్తేనే చేయగలము. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ PQ + 1 అనేది ఒక ప్రధాన సంఖ్య అండి. అంటే కింద ఇచ్చిన 4 ఆప్షన్లో ఆ 4 ఆప్షన్లో ఏ ప్రధాన సంఖ్యను మనం PQ + 1గా రాయగలము అని అడిగాడు. ఆ వాటిలో ఇక్కడ PQ రెండు కూడా ఏంటంటే ప్రధాన సంఖ్యలే. అర్థం కాలేదు కదా, చెప్తాను చూడండి. ఏం లేదు, ఈ P ఒక ప్రధాన సంఖ్య, Q ఒక ప్రధాన సంఖ్య. ఆ రెండు మల్టిప్లై చేసి +1 చేసిన వచ్చే సంఖ్య కూడా ఏమవుతుందంటే ప్రధాన సంఖ్య. ఆ +1 చేస్తే వచ్చే ప్రధాన సంఖ్య అయితే అడిగాడు. యాక్చువల్ దీనికి చాలా ఉంటాయి, ఆప్షన్ బట్టి మనం వెళ్ళాలి. జనరల్గా P ప్లేస్లో 2 తీసుకొని Q ప్లేస్లో 3 తీసుకుంటే ఏమవుతుందండి, 2 3 6 6 + 1 7. 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య. ఆ రెండు మల్టిప్లై చేసి +1 చేసి వచ్చేది కూడా ప్రధాన సంఖ్య. అంటే దీనికి అప్లై చేసినప్పుడు ఏమైందంటే 2 3 7 అవుతుంది. అంటే ఆప్షన్లో 7 ఉండాలి. ఓకే, సో 7 × 7 కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్లో 7 లేదండి. నెక్స్ట్ 3 5 తీసుకున్నాం అనుకోండి, 3 5s 15. 15కి 1 యాడ్ చేస్తే 16 వస్తుంది. అంటే అది కాదు. 2 5s 10. 2 5 తీసుకున్నాం అనుకోండి, 2 5 తీసుకుంటే 2 5s 10. 10 + 1 11. అంటే 2 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య. ఈ రెండు మల్టిప్లై చేసి ఒకటి యాడ్ చేసి వచ్చేది కూడా ప్రధాన సంఖ్య. అంటే 2 5 నెక్స్ట్ 11. ఓకే, వాడిచ్చిన ఆప్షన్లో ఏముందంటే 47 ఉందండి. 47 ప్రధాన సంఖ్య. దీని ఎలా తీసుకొచ్చింటే 2 × 23 + 1. 2 ప్రధాన సంఖ్య,
23 ప్రధాన సంఖ్య. ఈ రెండు మల్టిప్లై చేసి ఒకటి యాడ్ చేసి వచ్చేది కూడా ప్రధాన సంఖ్య. అంటే వాడు ఇచ్చిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 47 అవుతుంది. ఆప్షన్లో 5, 7 ఉన్నా 11 ఉన్నా పెట్టచ్చు, కానీ ఆప్షన్లో 7 కానీ 11 కానీ ఏమి లేవు. ఉన్న ఆప్షన్ ఏంటంటే 47. వాడు ఇచ్చిన ఆప్షన్ బట్టి ఏమవుతుందంటే ఆన్సర్ 47 అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి 9th క్లాస్లో జామెట్రీకి సంబంధించి యూక్లిడ్ కొన్ని స్వీకృత సిద్ధాంతాల కోసం చెప్తాడండి. ఆ సిద్ధాంతాల్లో క్వశ్చన్ ఇచ్చాడు. అంటే క్రింది వాటిలో యూక్లిడ్కి సంబంధించి సరికాని సిద్ధాంతం అని అడిగాడు. ఓకే, సో ఆ సిద్ధాంతాలు మైండ్లో ఉంటేనే చేయగలం, అది మన ఎక్స్టెన్షన్కి ఏం లేదు. యూక్లిడ్ సిద్ధాంతాలు ఏం చెప్పాడంటే కంప్లీట్గా నేను వీడియో చేశానండి, మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఒకసారి చూడండి. లాస్ట్ 2 క్వశ్చన్స్ ఏంటి చూడండి. ఇక్కడ 12 వస్తువుల యొక్క కొనవేల అనేది 6 వస్తువుల యొక్క అమ్మినోడికి సమానం చెప్పాడు. అంటే ఏంటంటే డజన్ వస్తువుల యొక్క కొనవేల అనేదేమో 6 డజన్ యొక్క వస్తువుల యొక్క అమ్మినోడికి సమానం చెప్పాడు. ఇది మనం ఏ విధంగా తీసుకోవచ్చంటే 12 వస్తువులకు కొనవేల, 6 వస్తువులకు అమ్మిన వేల. 12 వస్తువులు సిపి, 6 వస్తువులు ఎస్పి. ఓకే, సో జనరల్గా 12కి 6కి ఎల్సిఎం ఏంటండి? ఎల్సిఎం ఏంటి? 12. ఓకే, అంటే 12 వస్తువులు కొనాలి ఎంతంటే 12 రూపాయలు. అంటే ఒక్కొక్క వస్తువు ఎంత కొన్నట్లయితే వాడు 12/12 అంటే 1 రూపాయి కొన్నాడు. మనకి ప్రాబ్లం ఏమడిగాడు వాడు? లాభశాతం అడిగాడు, ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగాడు. నెక్స్ట్ 6 వస్తువుల యొక్క అమ్మినలు ఎంత అవుతుంది? ఇక్కడ 12 రూపాయలు అవుతుంది. 12 వస్తువులకు కొనాలి 12, 6 వస్తువులకు అమ్మిన కూడా 12. ఎందుకు 12 తీసుకున్నాం అంటే 2 సమానం చెప్పాడు కాబట్టి ఈ రెండింటికి సమానం ఏదో ఒకటి తీసుకోవాలి. ఆ విలువ ఏ విధంగా తీసుకోవాలంటే వాటి యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. ఓకే, సో 12 తీసుకున్నాను. 12 వస్తువులకు కొనవేల 12 అయినప్పుడు ఒక వస్తువుకు కొనవేల ఎంత అవుతుందంటే 1 రూపాయి అవుతుంది. 6 వస్తువులకు అమ్మిన వేల 12 రూపాయలు అయినప్పుడు ఒక వస్తువు ఎంత అమ్ముతుంది? వాడు 2 రూపాయలకు అమ్ముతాడు. అంటే రూపాయి కొని 2 రూపాయలకి అమ్మాడు. అంటే ఎంత లాభం అవుతుంది? ఇక్కడ 1 రూపాయి లాభం అవుతుంది. మరి ఇది 1 రూపాయికి లాభశాతం కట్టాలి. లాభశాతం ఫార్ములా ఏంటండి? ప్రాఫిట్ పర్సంటేజ్కి ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 కదా. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1 రూపీ వచ్చింది. సిపి ఎంత? అది కూడా 1 రూపీ ఇంటూ 100. 1/1 ఇంటూ 100 అంటే 100 అవుతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 100% అవుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి? ఇది ఒక దీర్ఘచతురస్రానికి సంబంధించి పొడవు వెడల్పు ఇచ్చాడండి. పొడవు 6p² - 5p+2 అని ఇచ్చాడు. వెడల్పు అనేది p-2 ఇచ్చాడు. దానికి వైశాల్యం అడిగాడు. వైశాల్యం ఏం చేయాలండి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, అంటే 2 మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన ఫస్ట్ ఈ నెంబర్తో మల్టిప్లై చేయండి. p ఇంటూ 6p² అంటే 6p³ అవుతుంది. p ఇంటూ -5p అంటే -5p² అవుతుంది. p ఇంటూ +2 అంటే 2p అవుతుంది. మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి సింబల్స్ అన్ని చేంజ్ అయిపోతాయండి. మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ అయిపోతుంది. 2 6 12p² వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 5 10p వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోతుంది. 2 2 4 వస్తుంది. సింప్లిఫై చేయండి. 6p² p³ -5p² -12p² అంటే -17p². నెక్స్ట్ ప్లస్ 2p ప్లస్ 10p అంటే ప్లస్ 12p. నెక్స్ట్ -4. ఓకే, సో ఇది మనకి ఏమవుతుందంటే దీని యొక్క వైశాల్యం అనేది అవుతుంది. ఓకే, సో ఈరోజు జరిగిన పేపర్ మార్నింగ్ షిఫ్ట్ పేపర్ అనేది ఈ పేపర్లో ఉన్న 24 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక క్వశ్చన్ థియరీ క్వశ్చన్ ఇచ్చాడు, అది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ మిగతా 23 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే క్వశ్చన్స్ ఏ స్థాయిలోనే చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకి నెంబర్ సిస్టంలో తీసుకుంటే ప్రధాన సంఖ్యలను బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎక్కువగా. ఆ ప్రధాన సంఖ్య కాన్సెప్ట్ని బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎక్కువగా జామెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎక్కువగా జామెట్రీని ప్రాక్టీస్ చేయండి. జామెట్రీలో మనకి ఈ లెంత్ బ్రెడ్త్ ఈ విధంగా ఇచ్చేసి వాటి యొక్క చుట్టుకొలత కట్టమంటున్నాడు, లేదా వైశాల్యం కట్టమంటున్నాడు. ఓకే, సో ఏదేమైనప్పటికీ కూడా పేపర్స్లో మ్యాథ్స్ పార్ట్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. చాలామంది అన్నమాట అదే లాస్ట్ టెట్లు కానీ కంపేర్ చేసుకుంటే ఈసారి టెట్ పేపర్ తీసుకుంటే డిఎస్సి లెవెల్లో ఉంది. సో టెట్ పేపర్ ఈ లెవెల్లో ఉంటే డిఎస్సి ఇంకే లెవెల్ ఉంటుందో మీరు అర్థం ఊహించుకోండి. ఎందుకంటే చాలా వరకు సబ్జెక్ట్ రాకుండా మ్యాథ్స్ షార్ట్ కట్స్ కానీ చేసుకుంటూ మాత్రం మీకు ఏమీ రాదు. మ్యాథ్స్ సబ్జెక్ట్ నేర్చుకోండి. ఓకే, సో ఆల్రెడీ నేను కంప్లీట్గా 6th నుంచి 10th వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లోను అలాగే న్యూ టెక్స్ట్ బుక్స్ రెండు కలిపి నేను వీడియోస్ చేశాను. అవి చాలా మందికి కూడా చెప్పాను, ప్రొవైడ్ చేశాను ఫ్రీగానే.
తీసుకున్నారు కొంతమంది తీసుకోలేదు, మీ ఇష్టం అండి. సో అందులో కూడా నేను కంప్లీట్గా కాన్సెప్ట్ని బేస్ చేసుకుని చెప్పాను. ఫ్రీయే కాబట్టి వినండి, నో ప్రాబ్లం, దానికే ఉంది. ఒకసారి వీడియో చూడండి, మీకు అది ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా క్లాసెస్ కావాలని మీకు తెలుస్తుంది. ఓకే.